హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓల్డ్ క్లాత్స్ మీకైతే కొన్ని టిప్స్ చెప్తాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అవన్నీ ఓల్డ్ ప్యాంట్స్ నేను జాయిన్ చేసి అలా చేశాననమాట. ఇప్పుడు ప్యాంట్ క్లాత్ అంటే చాలా స్టిఫ్గా ఉంటుంది. ఎండాకాలం ఎండ నుంచి రక్షిస్తుంది. అలాగే దీనిపైన ఎండప్పుడు బాగా వాటర్ కానీ పోసామనుకోండి, చల్లని గాలి అనేది వస్తుంది. అదేవిధంగా చలికాలం కూడా చలిగాలి రాకుండా ఈ క్లాత్ అనేది ఆపుతుంది. ఇంకొక టిప్ అయితే చూసేద్దాము. ఇదైతే ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా, అవన్నీ తీసి నేను కర్టెన్ లాగా అయితే చేశాను. ఇది చూడండి, పాత శాల్వాలు ఉంటాయి కదా, వాటికి సెల్ఫ్కి అయితే కర్టన్ లాగా అయితే స్టిచ్ చేశాను. చూడండి, లోపల ఏవి ఉంటాయి కదా, ఇవన్నీ కనిపించకుండా నీట్గా ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ క్లాత్ అనేది స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఇది కూడా ఒక శాల్వానేనండి. చూడండి, చాలా బాగుంటాయి. ఒక స్టిచ్ వేసేసుకొని థ్రెడ్తో అలా కట్టేసుకోవడమే. ఇది చూడండి, పాత వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదా, ఒక 2-3 ఫోల్డ్స్ వేసేసుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటే మనము వంటింట్లో చెమ్మ తేమ అంతా పడుతుంది కదా, అంతా తుడుచుకోవడానికి మనకి క్లాత్ లాగా ఉంటుంది. ఇదైతే చూడండి, ఇదైతే షెల్ఫ్ అనమాట, బట్టలు సర్దుకునే షెల్ఫ్. దానికి కర్టెన్కి అయితే నేను నా దగ్గర ఉన్న ఓల్డ్ శారీని యూస్ చేశాను. ఈ శారీ అయితే చాలా మందంగా థిక్గా అయితే ఉంది. అందువల్ల దీన్ని అయితే నేను స్టిచ్ చేశాను. ఇవి పైన చూపిస్తున్నాను కదా, ఇవన్నీ ఒక శారీ అనమాట. దీనికి అంచు పళ్ళు ఉంది. పళ్ళు ఉన్నది మిడిల్లో తీసుకున్నాను అనమాట. సో అంచు బార్డర్ అంతా చూడండి, చాలా నీట్గా అయితే ఉంది. ఈ శారీ థిక్గా ఉండడం వల్ల చాలా బాగా కూడా వచ్చిందనమాట. సో దీనికి సరిపోయే ఇంకొక శారీ అంచు అయితే ఉంది. దాన్ని నేను తీసుకొని పైన చూడండి, ఇక్కడ మెరూన్ది, ఇది ఇలా అటాచ్ చేశానమాట. మొత్తము అటాచ్ చేసి సెల్ఫ్కి ఈ విధంగా అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.